students. In the previous class we already discussing about the determination of molecular formula in mass spectroscopy. So today we have to discuss the mass spectrum of some examples. So in this lesson in your syllabus 3 examples is there: ethyl chloride, ethyl bromide and estrophenone. So we see that examples according to mass spectrum, how they are going to convert fragments. So first of all, mass spectrum of ethyl chloride. Mass spectrum of ethyl chloride. So what is the molecular formula of ethyl chloride? Ethyl chloride has C2H5Cl. It is the molecular formula. What about the molecular weight? M/Z value for ethyl chloride is 64. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాంపౌండ్ తీసుకున్నా మనం ఇది చూసుకోవాలి. మాలిక్యులర్ ఫార్ములా ఏంటిది, మాలిక్యులర్ వెయిట్ ఏంటిది, ఒకవేళ స్ట్రక్చర్ ఉంటే స్ట్రక్చర్. ఇది ఇథైల్ క్లోరైడ్ కాబట్టి నార్మల్ CH3 CH2 Cl వీనో. సో ఇది నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్స్ ఎలా జరుగుతుంది, ఫ్రాగ్మెంటేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇథైల్ క్లోరైడ్ వీ కెన్ టేక్ ఇథైల్ క్లోరైడ్ CH3 CH2 Cl. It reacts with 70 electron volts. So it loss of 1 electron to give what molecular ion. That molecular ion is like this. This is the molecular ion representation. So ethyl chloride molecular ion M/Z value here 64, here also M/Z 64 only. So after next it gives some fragments like this. See here, first of all a type of fragments. For example ఇందులో మళ్ళీ కోవలెంట్ బాండ్ క్లీవేజ్ జరగాలి కాబట్టి ఇక్కడ జరిగింది అనుకుందాం. ఇక్కడ జరిగింది అనుకుంటే ఒకవేళ CH3 CH2 ప్లస్ Cl రాడికల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే దీని యొక్క M/Z వాల్యూ, ఇథైల్ క్యాటయాన్ యొక్క M/Z వాల్యూ వచ్చేసి 29. సో ఇలా జరగచ్చు. లేదా ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అవ్వడం, ఒకవేళ బాండ్ అనేది ఇక్కడ క్లీవేజ్ జరిగింది అనుకోండి, అప్పుడు మిథైల్ రాడికల్ ప్లస్ CH2 డబుల్ బాండ్ Cl క్యాటయాన్. సో ఇది ఒక క్యాటయాన్. దీని యొక్క M/Z వాల్యూ మనకు కావాల్సింది ఓన్లీ క్యాటయాన్స్కి సంబంధించినటువంటి M/Z వాల్యూ మాత్రమే. రాడికల్స్కి సంబంధించిన M/Z వాల్యూ అవసరం లేదు, ఎందుకంటే మాస్ స్పెక్ట్రమ్. ఒకవేళ దీంట్లో రివర్స్ జరిగింది అనుకుందాం, CH3కి క్యాటయాన్ రావచ్చు, లేదా CH2 డబుల్ బాండ్ Clకి రాడికల్ కనుక వచ్చింది అని అనుకున్నట్లయితే అప్పుడు దీని యొక్క M/Z వాల్యూ ఎంత అంటే 15 మిథైల్ రాడికల్కి. ఎందుకంటే కార్బన్కి 12, 3 హైడ్రోజన్స్, టోటల్ 15 M/Z వాల్యూ, మాస్ వాల్యూ. కార్బన్కి 12 అండి, హైడ్రోజన్కి 3, క్లోరిన్కి వచ్చేసి M/Z వాల్యూ 35 ఉంటుంది, క్లోరిన్కి M/Z వాల్యూ. ఓకే, సో ఇలా ఫ్రాగ్మెంటేషన్ అనేది జరిగి ఫ్రాగ్మెంట్స్ ఇక్కడో ఫ్రాగ్మెంట్ ఇక్కడ టోటల్ M/Z వాల్యూస్ అసలు ఏమేమి ఉన్నాయండి? మాలిక్యులర్ అయాన్ M/Z వాల్యూ 64. అట్లనే నెక్స్ట్ ఒకవేళ దీంట్లో ఈ కార్బన్స్ C13 ఉన్నాయనుకోండి, ఒకవేళ C12 కాబట్టి 64. ఇది C13 అంటే ఒకవేళ ఇంకొంచెం పెరుగుతుంది, 2 పెరుగుతుంది కాబట్టి అది M+2 పీక్గా ఉంటుంది. ఆఫ్టర్ నెక్స్ట్ దిస్ ఈజ్ 49 M/Z, ఆఫ్టర్ నెక్స్ట్ 29 M/Z, ఆఫ్టర్ నెక్స్ట్ 15. ఇలా ఫ్రాగ్మెంట్స్ మాలిక్యులర్ అయాన్ యొక్క M/Z వాల్యూస్ అండి ఇవన్నీ. వీటన్నిటిని తీసుకొని మనం మన మాస్ స్పెక్ట్రమ్ని డ్రా చేసుకుంటాం అనమాట. సో ద మోస్ట్ అబాండెంట్ బేస్ పీక్ M/Z 29 డ్యూ టు ఇథైల్ క్యాటయాన్ సిన్స్ ద లాస్ ఆఫ్ Cl- ion ఈజ్ ప్రిసిబుల్ మోడ్. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ 29 ఏదైతే ఉందో 29కి సంబంధించినటువంటి ఫ్రాగ్మెంట్ అనేది ఏమో బేస్ పీక్ అవుతుంది అని అంట. 29కి సంబంధించినటువంటి ఫ్రాగ్మెంట్. నెక్స్ట్ M/Z వాల్యూ 49, 15 ఉన్నాయి కదండి, 49, 15. సో ఈ 49, 15 అనేవి ఏమో నెక్స్ట్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో సీ హియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాస్ స్పెక్ట్రమ్ డ్రా చేయాలనుకుంటే మాస్ స్పెక్ట్రమ్ ఇదండి. ఇక్కడ రిలేటివ్ అబాండెన్స్కి సంబంధించి ఇటు సైడ్ ఎక్స్ యాక్సిస్ మీద M/Z వాల్యూస్ ఉంటాయి, 0 నుంచి స్టార్ట్ అవుతాయి అని మనం చెప్పుకున్నాం. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ పీక్ 29కి సంబంధించింది. బేస్ పీక్ 29 ఇక్కడ ఉందంటే 15 నియర్లీ ఈ రేంజ్లో ఉండొచ్చు అండి. ఆఫ్టర్ నెక్స్ట్ 49 కూడా ఇక్కడ ఉండొచ్చు, ఇంకేమైనా పీక్స్ ఉన్నా ఉండొచ్చు. నెక్స్ట్ మాలిక్యులర్ అయాన్ ఉంది కదండి 64.
ఓకేనా. మాలిక్యులర్ అయాన్కి నెక్స్ట్ ఏముంటుందండి, M+2 పీక్ అనుకున్నాం కదండి, 66 పీక్ ఇక్కడ ఉండొచ్చు. ఇవన్నీ ఫ్రాగ్మెంటేషన్ పీక్స్. 64 మాలిక్యులర్ అయాన్ అండి, M+2 పీక్. ఆఫ్టర్ నెక్స్ట్ 29 అనేది ఇథైల్ క్యాటయాన్, నెక్స్ట్ 49 అనేది CH2 డబుల్ బాండ్ CH క్యాటయాన్, నెక్స్ట్ 15 అనేది మిథైల్ క్యాటయాన్. సో దిస్ ఈజ్ ద మాస్ స్పెక్ట్రమ్ ఆఫ్ మాస్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇథైల్ క్లోరైడ్. ఇథైల్ క్లోరైడ్ యొక్క మాస్ స్పెక్ట్రమ్ ఈ క్వశ్చన్ కనుక ఎగ్జామ్లో వస్తే ఇంత రాసిన మనకి పర్ఫెక్ట్ ఫుల్ మార్క్స్ పడతాయండి. దీనికి సంబంధించి మ్యాటర్ ఏం రాయనవసరం లేదు, ఓకే రాసిన బెటర్. సో దీంట్లో ఏం చెప్తున్నామంటే మాలిక్యులర్ అయాన్ అండ్ M+2 అయాన్స్ ఇన్ ద ఇంటెన్సిటీ రేషియో ఈజ్ 3:1. మాలిక్యులర్ అయాన్కి M+2 అయాన్ యొక్క పీక్ రెండింటికి 3:1 ఇంటెన్సిటీ ఉంటుంది. అంటే ఇది దీనికంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుంది అని దీని అర్థం అనమాట మాలిక్యులర్ అయాన్. అట్లనే బేస్ పీక్ అనేది ఏమవుతుందండి, అది చెప్పుకున్నాం కదా 29 అనేది బేస్ పీక్ అవుతుందని. ద మోస్ట్ అబౌండెంట్ ఆర్ the base peak at M/Z value is 29 is due to CH3 CH2 plus, since the loss of Cl radical is the pre-fissile mode. అలా ఇవ్వడం వల్ల ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అయినటువంటి Cl వెళ్ళిపోవడం వల్ల పర్ఫెక్ట్ క్యాటయాన్ అనేది మనకు ఇక్కడ ఇథైల్ క్యాటయాన్ అనేది వచ్చింది. అదే మన యొక్క బేస్ పీక్ అనమాట. ఆఫ్టర్ నెక్స్ట్ ద మాస్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇథైల్ క్లోరైడ్ సేమ్ అండి, ఇథైల్ బ్రోమైడ్. ఇప్పటిదాకా చూసిందే మనం ఇథైల్ క్లోరైడ్ కదా, ఇథైల్ బ్రోమైడ్ అంటే జస్ట్ ఇక్కడ తేడా ఎక్కడుంటుందండి, ఓన్లీ తేడా ఎక్కడుంటుందంటే ఈ క్లోరిన్ ప్లేస్లో బ్రోమిన్ ఉంటుంది, అంతే తేడా. సేమ్ మాస్ స్పెక్ట్రమ్, సేమ్ వాల్యూస్ సేమ్ ఉంటాయండి దాదాపు అన్నీ కూడా. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలిక్యులర్ ఫార్ములా ఏం చూద్దాం. C2H5Br అనేదేమో మాలిక్యులర్ ఫార్ములా. M/Z వాల్యూకి వచ్చినట్లయితే M/Z బ్రోమిన్ కదండి ఇక్కడ, 108 M/Z వాల్యూ. ఆఫ్టర్ నెక్స్ట్ మాలిక్యులర్ ఫార్ములా M/Z వాల్యూ తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకవేళ ఫ్రాగ్మెంటేషన్ కనుక జరిగితే అంటే CH3 CH2Br అక్కడ సేమ్ దానిలాగానే కాబట్టి నేను డైరెక్ట్ రాసేస్తున్నా, అంటే మీరు దీన్ని ఫాలో అయిపోండి. సో ఇట్ bombarded with 70 electron volts, loss of 1 electron, it gives a molecular ion that is like this. This is cation radical is called molecular ion. So ఇది నెక్స్ట్ ఫర్దర్ ఫ్రాగ్మెంటేషన్. ఏ టైప్ ఫ్రాగ్మెంట్స్ అంటే కూడా ఎలా ఉంటాయి అనుకుంటే సేమ్ ఫ్రాగ్మెంట్స్ రాస్తున్నాను. CH2 ప్లస్ Br రాడికల్. ఆఫ్టర్ నెక్స్ట్ బి టైప్లో ఎలా జరుగుతుంది, నెక్స్ట్ CH3 రాడికల్, CH2 డబుల్ బాండ్ Br క్యాటయాన్. నెక్స్ట్ సి టైప్లో ఎలాంటి ఫ్రాగ్మెంట్స్ వస్తాయండి, CH3 ప్లస్ CH2 డబుల్ బాండ్ Br రాడికల్, ఇలా రావచ్చు. ఓకే. సో హియర్ M/Z value is 29, here M/Z value is 93, here M/Z value is 15. టోటల్ M/Z వాల్యూస్ నేను ఇక్కడ రాస్తున్నా అండి 108. అది దేనికోసం, మాలిక్యులర్ అయాన్ కోసం. సేమ్ దాంట్లో లాగానే దీంట్లో కూడా M+2 పీక్ ఉండొచ్చు, అంటే ఇవి రెండు C13 కార్బన్స్ అయి ఉండొచ్చేమో అని. నెక్స్ట్ 93 ఒకటండి, 93. ఆఫ్టర్ నెక్స్ట్ 29, ఆఫ్టర్ నెక్స్ట్ 15. ఇవన్నీ కూడా ఏంటి అంటే దీంట్లో ఉన్నటువంటి ఫ్రాగ్మెంట్స్ యొక్క M/Z వాల్యూస్. వీటన్నిటిని తీసుకొని మనం మాలిక్యులర్ స్పెక్ట్రమ్ డ్రా చేసుకోవచ్చు. అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే మాలిక్యులర్ స్పెక్ట్రమ్ వస్తుందండి, కంపల్సరీ ఇదే మాలిక్యులర్ స్పెక్ట్రమ్ వస్తుంది. దీంట్లో కూడా ఇథైల్ క్యాటయాన్ ఇదే బేస్ పీక్ అన్నమాట. ఆఫ్టర్ నెక్స్ట్ చూడండి ఒక్కసారి, దానికి సంబంధించిన మాస్ స్పెక్ట్రమ్ ఇక్కడ డ్రా చేస్తాను. ఇక్కడ 1 పాయింట్ ఉంటుంది కదా, అది ఇక్కడ రాయొచ్చు. సో రిలేటివ్ అబౌండెన్స్ ఇక్కడ M/Z వాల్యూస్. సో ఎక్స్ వై 0 నుంచి స్టార్ట్ అవుతాయి అండి. సేమ్ 15, 29, నెక్స్ట్ 93, నెక్స్ట్ 108, నెక్స్ట్ 110 అండి.
ఓకే, ఇవన్నీ దీని యొక్క ఎంబైజెడ్ వాల్యూస్కి సంబంధించినటువంటి పీక్స్. సో హియర్ ఆల్సో ఐ రైట్ వన్ పాయింట్, ద మోస్ట్ abundant or the base peak at MBZ value is equal to 29 is due to CH3 CH2 plus, since the loss of Br radical, the loss of Br radical is the pre-fissile mode. సో ఇథైల్ బ్రోమైడ్, ఇథైల్ క్లోరైడ్ రెండు సేమ్ కాబట్టి వాటి గురించి ఒకటి చెప్పినాక ఇంకోటి ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ మాస్ స్పెక్ట్రమ్ ఆఫ్ అసిటోఫినోన్, దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్ అండి. అసిటోఫినోన్, ఓకే, అసిటోఫినోన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలవాలి, స్ట్రక్చర్ ఉంటే స్ట్రక్చర్ రాసుకోవాలి, లేదా మాలిక్యులర్ ఫార్ములాని రాసుకోవచ్చు. స్ట్రక్చర్ ఏంటంటే అండి, దిస్ ఈజ్ సి డబుల్ బాండ్ ఓ CH3, ఇది అసిటోఫినోన్ అండి. దీనికి మాలిక్యులర్ ఫార్ములా విషయానికి వస్తే ఎన్ని కార్బన్స్ ఉన్నాయండి, బెంజీన్లో 6, 7, 8, టోటల్ 8 కార్బన్స్, అంటే C8. హెచ్లో ఎన్ని ఉన్నాయండి, 1, 2, 3, 4, 5, ఇక్కడ 3, 8. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయండి, ఓన్లీ 1 ఆక్సిజన్, C8H8O. దీన్ని బట్టి ఎంబైజెడ్ వాల్యూ అండి, ఇక్కడ ఎంబైజెడ్ వాల్యూ ఎంత ఉంటుంది, దీనికి 120 ఉంటుందండి ఎంబైజెడ్ వాల్యూ. సో దీంట్లో కూడా మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఫ్రాగ్మెంటేషన్ చేస్తున్నాం అండి. ఫ్రాగ్మెంటేషన్ చేసేటప్పుడు చూడండి, దీన్ని C6H5 అని రాస్తున్నాను, C డబుల్ బాండ్ ఓ CH3. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ 70 ఎలక్ట్రాన్ వోల్ట్స్ తోటి రియాక్షన్ జరిపిస్తే, బంబార్డ్ చేస్తే, లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్, ఇట్ గివ్స్ C6H5, C డబుల్ బాండ్ ఓ CH3 cation radical. Mbz value is 120. Here also Mbz value is 120. ఆఫ్టర్ నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ CH3, ఇక్కడ కోవలెంట్ బాండ్ క్లీవేజ్ జరగాలి కదా, CH3 బాండ్, లాస్ ఆఫ్ CH3 జరిగింది అనుకుందాం. అలా జరిగి C6H5 C ట్రిపుల్ బాండ్ ఓ క్యాటయాన్ ఇచ్చింది అనుకుందాం. దీని యొక్క ఎంబైజెడ్ వాల్యూ వచ్చేసి 105 అండి. ఆఫ్టర్ నెక్స్ట్ ఇక్కడ CO దగ్గర క్లీవేజ్ జరిగింది అనుకుందాం, అంటే లాస్ ఆఫ్ CO కార్బన్ మోనాక్సైడ్, అప్పుడు C6H5 క్యాటయాన్ అనేది వస్తుంది. దాని యొక్క ఎంబైజెడ్ వాల్యూ వచ్చేసి 77. మీకు కావాలనుకుంటే అన్ని ఎంబైజెడ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఇది ఏంటిది, ఇప్పుడు ఫినైల్ క్యాటయాన్ అనమాట, అంటే బెంజిన్ డ్రింక్కి సంబంధించినటువంటి క్యాటయాన్. దీంట్లో ఒక ఎసిటైలిన్ మాలిక్యూల్ని లాస్ చేసామనుకోండి, C2H2 అలా లాస్ చేస్తే అంటే C4H3 అవుతుందండి. అంటే కార్బన్స్ 2 తీసేస్తున్నాం, హైడ్రోజన్స్ 2, అంటే C4H3 క్యాటయాన్. దీని యొక్క ఎంబైజెడ్ వాల్యూ ఎంత అంటే 51. అసలు టోటల్గా ఇప్పుడు మనకు వచ్చిన ఫ్రాగ్మెంట్స్ యొక్క ఎంబైజెడ్ వాల్యూస్ 120, 105, 77, 51 అన్నమాట. సో ఇవన్నీ దీనికి వచ్చినటువంటి ఎంబైజెడ్ వాల్యూస్ అండి. ఏమేంటి, 120, 105, 77, 51, ఇంకేమైనా కూడా రావచ్చు. ఇంకా వెళ్తుంటే ఇంకా వీటిలో నుంచి ఇంకేమైనా తీసేస్తుంటే కూడా రావచ్చు అండి. సో ఫ్రమ్ ద మాస్ స్పెక్ట్రమ్ వి సీ దట్ మాలిక్యులర్ అయాన్ పీక్ ఆన్ ఎక్స్ట్రీమ్ రైట్ అపియర్స్ టు ద ఎంబైజెడ్ 120, అనదర్ పీక్ ఎంబైజెడ్ 105. మాలిక్యులర్ అయాన్ పీక్కి ఇవన్నీ కూడా రైట్ సైడ్ వస్తాయండి. ఏమేంటి, 120 ఎంబైజెడ్ పీకి 105 అనేది రైట్ సైడ్లో వస్తుందన్నమాట. అరోమాటిక్ కీటోన్ అది. సో బేస్ పీక్ దిస్ అయాన్ ఫర్దర్ ఫ్రాగ్మెంట్స్ గివ్స్ 77, 51. ద ఇంపార్టెంట్ మోడ్స్ ఫ్రాగ్మెంటేషన్ ఆర్ షోన్ బిలో. సో దీని యొక్క మాస్ స్పెక్ట్రమ్ ఇప్పుడు మనం చూద్దాం ఫైనల్గా. ఓకే, సో హియర్ రిలేటివ్ అబాండెన్స్ అండి, ఇక్కడ ఎంబైజెడ్ వాల్యూస్ అండి. ఓకే, ఎక్స్ యాక్సిస్, ఇక్కడ వై యాక్సిస్ మీద. సో ఇక్కడ మనం 0 నుంచి స్టార్ట్ అవుతాయి కదండి ఎంబైజెడ్ వాల్యూస్. నేను మేబీ 120 అనేది ఇక్కడ ఉంటుంది అనుకుంటున్నా. 120 అంటే ఇది ఏంటిదండి, మాలిక్యులర్ అయాన్. సో ఆఫ్టర్ నెక్స్ట్ 120 నెక్స్ట్ 105 ఉంది కదండి, ఇక్కడ 105. ఇంకా వచ్చేసినట్లయితే 77, ఇంకా వచ్చేసినట్లయితే 51 కూడా ఉంటుందండి. ఇంకా 43 అనే పీక్ కూడా ఉంది. అంటే ఇంకా జరిగితే ఫ్రాగ్మెంటేషన్స్ అలా వస్తాయన్నమాట. సో ఇది అండి. సో రిలేటివ్ అబాండెన్స్కి కూడా సమ్ వాల్యూస్ 40, 20, 60, 80 లైక్ దట్. ఏమంటున్నాం, 20, 40, 60, 80.
20, 40, 60, 80. సో ఇదండి మాస్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎస్ట్రోఫిన్. సో ఇంతవరకు రాస్తే మీకు సరిపోతుందండి, ఇంక ఎటువంటి మ్యాటర్ రాయాల్సిన అవసరం లేదు. దాని యొక్క ఫ్రాగ్మెంటేషన్, వచ్చిన ఎంబైజెడ్ వాల్యూస్, మాస్ స్పెక్ట్రమ్. సో దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ అవర్ సెమ్ ఎగ్జామ్స్. సో ఈ క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుందండి, ఎస్ట్రోఫినోయిడ్ కానీ ఇథైల్ ఫ్లోరైడ్ కానీ ఇథైల్ బ్రోమైడ్ కానీ. సో దిస్ ఈజ్ టోటల్ లెసన్ ఆఫ్ మాస్ స్పెక్ట్రోస్కోపీ. ఇక్కడ మీకు రఫ్ పేపర్స్, ఎన్ని రోజులు చేసిన రఫ్ పేపర్స్ కూడా ఇస్తున్నాను, మీకు నోట్స్గా యూజ్ అవుతుంది. ఇంతకంటే ఎక్కువ మీరు గ్యాదర్ కూడా చేసుకోవచ్చు అండి, లేదా ఇదే నోట్స్గా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.